చిన్నప్పటి నుంచి నా మీద ప్రాణం పెట్టుకున్నాడు. నా కోసమే బ్రతికాడు. ఇప్పుడు నా వల్లే కనపడకుండా పోయాడు. అతని వల్లే కదా మనం కలిసాం. ఇప్పుడు బాలు కూడా నాకు కావాల్సిన వ్యక్తే. థ్యాంక్స్ బాబా. బాలు ఒకప్పుడు నన్ను ప్రేమించాడని తెలిసినా నువ్వు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్నావు. మనసులో ప్రేమ ఉన్నంతకాలం అపార్థానికి చోటు ఉండదు నీలా. అపార్థం చోటు చేసుకుంటే ఆ మనసులో ప్రేమ ఉండదు. నీల గురించి తెలిసిన వాళ్ళకి తనంటే ప్రేమ తప్ప ఇంకో ఆలోచన ఉండదు. బాబా, ఇక్కడ పానీపూరి బాగుంటుంది, తిని వెళ్దామా? ఏంటి? పానీపూరి చాలా బాగుంటుంది. బావా, 2 ప్లేట్లు పానీపూరి. చాలా బాగుంటుంది. ఆ విషయం తిన్నాక చెప్తాగా. తిని చూడు, నువ్వే చెప్తావు. తిను. సూపర్. నీలకి బొమ్మ అంటే చాలా ఇష్టం. 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 చాలా ఇష్టం. చాలా ఇష్టం. నీలకి బొమ్మ అంటే 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 చాలా ఇష్టం. బాలు, నీలా, బాలు, ఏమైంది నీలా? బాలు, నీలా ఏమైంది? బాలు, నీలా ఏమైంది? బాలు, బాలు మాట వినిపించింది. బాలు మాట వింటవేంటి? నీలా, బాలు ఇక్కడ ఉన్నాడు. బాలు ఇక్కడ ఉన్నాడు. బాలు ఇక్కడెందుకు ఉంటాడు? నీలా ఉన్నాడు. తన గొంతు నేను విన్నాను. బాలు, నీలా ఏమైంది నీకు? బాలు, నీలకి బొమ్మ అంటే చాలా ఇష్టం. 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 బాలు, 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 ఇలా ఆగు. ఇలా ఏమైంది? ఇందాక సీతారాముల బొమ్మ ఇక్కడ ఎవరైనా కొన్నారా? కొన్నాడమ్మా. పిచ్చోళ్ళ ఉన్నాడు. వద్దన్నా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చెళ్ళాడు. ఎటెళ్ళాడు? ఏమోనమ్మా, అటెళ్ళాడో ఇటెళ్ళాడో చూడలేదు. అయ్యో,
నీలా నీలా ఆగు, నీలా ఆగు. బాలు నీలా ఎక్కడికి పరిగెడుతున్నావు? బాలు నీలా ఏమైంది? నీలా నీలా బాలు ఏయ్, ఆగు నీలా. బాలు నీలా 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 ఆగు నీలా. నీలా ఏమైంది? నీలా నీలా ఏమైంది? నీలా ఏమండి ఇటు ఒక అతను టవల్ వేసుకొని వెళ్ళాడు కదా. ఎవరు వెళ్ళలేదండి. వాట్ హ్యాపెన్? నీలా బాలు నీలా నీలా బాలు! చూసుకో. నీలా ఆగు. బాలు నీకేమైనా పిచ్చా? నీలా ఏమైంది నీకు? బాలు బాలు ఏంటి నీలా? బాలు అరే ఏమైంది నీలా నీకు? బాలు బాబా బాబా ఫోన్ ఫోన్ ఇవ్వు. చెప్పమ్మా. అన్నయ్య 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 బాలు 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 బ్రతికే ఉన్నాడు అన్నయ్య. ఏందమ్మా నువ్వు చెప్పేది? మన బాలు బతికే ఉన్నాడా? అవునన్నయ్య నేను వాడి మాట విన్నాను. బాలు బాలు ఈ ఊళ్ళోనే ఉన్నాడన్నయ్య. అన్నయ్య నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రా. ఇక్కడ మార్కెట్ దగ్గరికి రా అన్నయ్య. నేను వస్తున్నానమ్మా. సినిమా మా మావగాడు బతికే ఉన్నాడు. మావగాడు నా మావగాడు బతికే ఉన్నాడు. బాలు నీలా ప్లీజ్ నీలా. బాలు ఉన్నాడు సూర్య. బాలు బ్రతికే ఉన్నాడు. బాలు బాలు నీలా ఇక్కడ కూల్. రా రా నీలా. నీలా నీలా నా మాట విన్నిలా. నువ్వు నిన్నటి నుంచి బాలు గురించి ఆలోచించడం వల్ల నీకు బాలు మాట విన్నట్టు అతను ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ హాలుసినేషన్. లేదు సూర్య లేదు, వాడు నిజంగానే ఉన్నాడు. కోట్ల మంది ఉన్నా సరే వాడొక్కసారి నీలా అని పిలిస్తే చాలు నాకు వినపడుతుంది. నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను సూర్య. అది వాడి గొంతే, అది వాడే. వాడేమన్నాడో తెలుసా? నీలకి ఈ సీతారాముల బొమ్మ అంటే ఇష్టం అన్నాడు. ఇంకెవరో అయితే అలా ఎందుకంటారు? నీలా అన్నయ్య 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 అమ్మ నీలా అన్నయ్య బాలు ఎక్కడమ్మా? నా మావగాడు ఎక్కడ? బాలు ఇక్కడే ఉన్నాడు అన్నయ్య, ఇక్కడే ఉన్నాడు. ఈ
ఊళ్ళోనే ఉన్నాడు, మనకి దగ్గరలోనే ఉన్నాడు అన్నయ్య. నిజమా? నువ్వు వాడిని చూసావా? అసలు ఉంటే కదా బస్వా చూడ్డానికి. ఇదంతా తన భ్రమ. ఎంత చెప్పినా తనకు అర్థం కావట్లేదు. లేదు సూర్య, నా సెల్లెలు కళ్ళు చూస్తే, వాటిలో ఉన్న ఆనందం చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. నిజమన్నయ్య, వాడి మాట నేను విన్నాను. వాడిని దూరం నుంచి చూశాను. వాడు ఇంకా నా కోసమే బ్రతుకుతున్నాడు అన్నయ్య. నన్ను చేరుకోవాలని చూస్తున్నాడు అన్నయ్య. వెతుకుతాం అన్నయ్య, వాడిని వెతుకుతాం. ఖచ్చితంగా దొరుకుతాడు. వెతుకుతాం. నీల 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 అమ్మా, నీల వెతుకుతానమ్మా, నేను వెతుకుతాను. నువ్వు ఉన్నాడు అన్నావంటే ఖచ్చితంగా వాడు బతికే ఉంటాడు. నువ్వు ఇంటికెళ్ళమ్మా. లేదన్నయ్య, నేను వస్తాను. లేదమ్మా, ఇంట్లో అత్తయ్య వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు వెళ్ళు. బాలుగాడు ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తానమ్మా. అన్నయ్య, వెళ్ళమ్మా, నా మాట విను. వెళ్ళు, వెళ్ళు, పద. అన్నయ్య, పద, నా మాట వినమ్మా. నేను తీసుకొస్తానమ్మా, నువ్వు వెళ్ళు. నీలకి బొమ్మ అంటే చాలా ఇష్టం. ఆగు నీలా. ఇక్కడేం చేస్తున్నావు నీలా? ఏం లేదు, ఊరికే. అరే కన్నీళ్ళు. నేను అనవసరంగా భోజనం చేసేసానే, లేదంటే నీ కన్నీళ్ళు చూసి నా కడుపు నిండిపోయేది. కోట్టనా? ముందా కన్నీళ్ళు తుడుచుకో. బాలు ఉన్నాడని తెలిసింది కదా, ఇంకెందుకు ఆ కన్నీళ్ళు? నీలా నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను నీలా. నాకు చాలా బాధగా ఉంటుంది. బాలు కూడా నీలాగే బావా. నేను ఏడిస్తే తట్టుకోలేకపోయేవాడు. నాతో పాటు వాడు కూడా ఏడ్చేవాడు. నేను ఏడవడానికి క్షణం ముందే వాడి కంట్లో నీళ్ళొచ్చేవి. అంత ప్రేమ నేనంటే. మరి నువ్వెందుకు అతని ప్రేమని కాదన్నావు? నాకు ప్రేమ లేదని ఎవరన్నారు? ప్రేమ ఉంది, కానీ పెళ్లి చేసుకునేంత ప్రేమ కాదు. వాడి అభిమానాన్ని నా మనసులో దాచుకునేంత ప్రేమ. వాడుకు పిచ్చోడు. ఏ అమ్మాయి అయినా ప్రేమని కాదంది అంటే ఆ అమ్మాయిని వదిలి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. లేదా బలవంతంగానైనా మెడలో తాళి కడతాడు. మూర్ఖుడైతే పైశాచికత్వంతో ఏదైనా చెడు చేయాలని చూస్తాడు. కానీ నా బాలు అలా కాదు. వాడి ప్రేమ విచిత్రమైనది. అందులో సహాయం తప్ప స్వార్థం ఉండదు. నాతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడు, కానీ బాధల్ని మాత్రమే పంచుకున్నాడు. నన్ను ఒక బాధ్యతలా ఫీల్ అయ్యాడు. అలాంటి వాడు ఈరోజు
ఎక్కడో ఒక అనాథలా తిరుగుతున్నాడు. పోనీ వాడి బతుకైనా వాడు బతుకుతున్నాడా అంటే అది లేదు. ఇంకా నా గురించి ఆలోచిస్తున్నాడు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల వాడికి ఏం మంచి జరిగిందని, నన్ను ప్రేమించిన పాపానికి వాడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. బాధపడుకు నీలా. బసవ బాలుని వెతుకుతున్నాడుగా, దొరుకుతాడులే. కొంచెం నవ్వచ్చు కదా. ఎంత వికారంగా ఉందో. అది నీలంటే ఈ నవ్వే. సరే, లేట్ అయింది, పద భోంచేద్దాం. లేదు బావా, నేను తర్వాత తింటానులే. బావా, ఏదైనా అడగాలనుకుంటున్నావా? అడగాలనుంది, కానీ నువ్వేమనుకుంటావో అని. పర్వాలేదు, అడుగు. బాలు నిన్ను ప్రేమించాడు, నేను నిన్ను ప్రేమించాను. మా ఇద్దరిలో ఎవరి ప్రేమ ఎక్కువ? నీకు నా మీదున్న ప్రేమ ఎక్కువ, లేక మీ అమ్మ మీదున్న ప్రేమ ఎక్కువ అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు బావా? మావయ్య, దుర్గా, ఆ పంతులు గారు ఎందుకు వచ్చినారు? నీలకి సూర్యకి ముహూర్తం చూడమన్నాను, అందుకే వచ్చినారు. ముహూర్తం చుట్టమేంది? మొన్న పంతులు 2 నెలల వరకు ముహూర్తాలు లేవని చెప్పినాడుగా. ఈ మధ్య జాతకం పుస్తకం పట్టుకున్న ప్రతి ఒక్కరూ జ్యోతిష్కులవని చెప్పుకొని తిరుగుతున్నారయ్యా. ముహూర్తం చూసిన తర్వాత తీసుకోవాల్సిన డబ్బుని ఆ ముహూర్తం లేదని చెప్పడానికి కూడా తీసుకుంటున్నారు. అట్టాంటి రోళ్ళు కూడా ఉంటారంటారా పంతులు గారు? ఉండేవాళ్ళు కాదమ్మా, ఇప్పుడు కొంతమంది వాళ్ళని అలా తయారు చేస్తున్నారు. ముహూర్తం చూడటం అంటే వేళ్ల మీద గ్రహస్థితిని లెక్క పెట్టడం కాదు. మనసు లగ్నం చేసుకొని 2 జీవితాల్ని ముడివేయడం. ఓహో, మీరు డబ్బు తీసుకోకుండా ముహూర్తాలు పెడతారా? మీరు మాత్రం నిజం చెప్తారన్న గ్యారంటీ ఏంది? నేను మోసం చేసేవాడినే అయితే ఇంతసేపు ఎందుకు ఆగుతాను? రాగానే ముహూర్తం పెట్టి డబ్బు తీసుకుని వెళ్ళిపోయేవాడిని. దుర్గా, పంతులు గారు కష్టపడుతున్నారు కదా, పోయి కాఫీ తీసుకురా. అయ్యో, మర్చిపోయినాను, తెస్తాను. పంతులు గారు,
డబ్బులు తీసుకోండి. అమ్మగారు ఇస్తారన్నారు కదండి. అమ్మగారిచ్చేది ముహూర్తం పెట్టడం కోసం, నేనిచ్చేది ముహూర్తం లేదని చెప్పడం కోసం. అంటే ఇంతకు ముందొచ్చిన జ్యోతిష్కుణ్ణి? అవన్నీ మీకెందుకు, చెప్పిన పని చేయండి. క్షమించండి, నేను అలాంటి వాడిని కాదు. మీకు పిల్లలున్నారా? ఒక అమ్మాయి ఉందండి, చదువుకుంటుంది. ఆ చదువుకు ఉపయోగపడుతుంది, ఉంచండి. వద్దండి, నా వృత్తికి ద్రోహం చేసే రకం కాదు నేను. కాఫీ తీసుకోండి పంతులు గారు. అమ్మా, వారం లోపల మంచి ముహూర్తాలు ఉన్నాయి. కాకపోతే అమ్మాయి అబ్బాయి పేర్ల మీద ఏ రోజు బాగుందో చూసి ముహూర్తం పెట్టి మీకు కబురు పంపుతారు. చాలా సంతోషం అండి. వస్తానమ్మా. మరి పోయినసారి వచ్చిన పంతులు అసలు ముహూర్తాలే లేవని చెప్పినాడేంది? చెప్పాను కదమ్మా, కొంతమంది వల్ల అలాంటి వాళ్ళు బతుకుతున్నారు. సరే, వస్తానమ్మా. ఆ, ఇదిగోండి రఘురామ గారు మీ డబ్బులు. కొన్ని రోజులు పెళ్లి వాయిదా వేస్తే బాగుంటుంది. నీలా, ఇప్పుడు పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదా? లేక అసలు పెండ్లే చేసుకోవడం ఇష్టం లేదా?